ఇందరమ్మ ఇళ్ళు ఇస్తారా లేక ఇక్కడి నుంచి దూకి చావమంటారంటూ ఒక యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. ఇందరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో చాలాసార్లు దరఖాస్తు చేసుకున్న ఆ యువకుడు విసిగి వేసారిపోయాడు. దాంతో ఇక లాభం లేదనుకుని తీవ్ర మనస్తాపంతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందున్న హోర్డింగ్ ఎక్కాడు. మరి ఆ యువకుడి సమస్య పరిష్కారమైందా లేదా తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హనుమకొండకు చెందిన పాషా అబ్దుల్ అనే యువకుడు తనకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంపై తీవ్ర నిరాశ చెందాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ తండ్రి 4 ఏళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో ఉండగానే మృతి చెందాడు. అప్పటి నుంచి తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కానీ ప్రభుత్వం కనీస నివాసం కూడా కల్పించలేకపోతుందని అబ్దుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం పాషా ఇప్పటి వరకు ప్రజాపాలనలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నానని, కానీ ప్రతిసారి అధికారుల నుంచి ఇంకొన్ని రోజులు వేచి చూడాలని సమాధానమే వస్తోందని వాపోయాడు. స్థానికులు, పోలీసులు అతనికి నచ్చచెప్పి పాషా అబ్దుల్ను కిందకి దింపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మాట్లాడించాలని పాషా డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే వస్తేనే కిందకు దిగుతానని పట్టుబట్టాడు. ఎమ్మెల్యేతో మాట్లాడిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో పాషా అబ్దుల్ కిందకు దిగాడు.